హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నవభారత జాతిపిత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కేంద్ర హోంమంత్రి భారతీయ జనతా పార్టీ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ విషయమై ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తుంది. ఈ మధ్యకాలపు రాజకీయాల్ని చూస్తున్న వారికి కాంగ్రెస్ కాస్త మృదువుగా లౌకికంగా కనిపిస్తుండొచ్చు, కానీ బాబాసాహెబ్ పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే సాగింది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి దాదాపుగా ఆయన మరణించే వరకు కాంగ్రెస్ పార్టీతో పోరాడుతూనే ఉన్నారు. గాంధీ, నెహ్రూ కాంగ్రెస్లను బహుజన సమాజానికి ముఖ్యంగా దళితులకు ప్రధాన శత్రువులుగా అంబేద్కర్ చెప్పేవారు. అంబేద్కర్ను అణచివేసేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈరోజు కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ ఫోటోలను రాజ్యాంగం కాపీలతో కనిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్తో అంబేద్కర్కు జరిగిన పోరాటం గురించి ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంది. అంబేద్కర్ కాంగ్రెస్ మధ్య మొదటి అభిప్రాయ భేదం ఏంటంటే 1936 ఆగస్టు 15న కాంగ్రెస్ను కాదని ప్రత్యేక రాజకీయ పార్టీ అంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు అంబేద్కర్. దళితుల ప్రయోజనాలను కాపాడటమే ఈ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం. వాస్తవానికి కాంగ్రెస్ పద్ధతులతో అంబేద్కర్ ఏకీభవించలేదు. దళితుల సమస్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవటం లేదని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి స్వతంత్ర రాజకీయ వేదిక అవసరమని అంబేద్కర్ విశ్వసించారు. అందుకే ఆ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1938లో కాంగ్రెస్ ఒక బిల్లును తీసుకువచ్చింది. దళిత సంఘం పేరును హరిజన్గా మార్చాలని ఆ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లును అంబేద్కర్ తీవ్రంగా విమర్శించారు. పేరు మార్చుకుంటే సమస్యలు పరిష్కారం కావని చెప్పి దళితుల అసలు సమస్య సామాజిక వివక్ష, వారి హక్కుల పట్ల అజ్ఞానాన్ని తొలగించడానికి కాంగ్రెస్తో వాదించారు. నెహ్రూ ప్రభుత్వంలో అంబేద్కర్ దేశ మొదటి న్యాయ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయనకు అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలుండేవి. అందుకే అంబేద్కర్ ఎక్కువ కాలం పాటు మంత్రిగా కొనసాగలేకపోయాడు. 1951లో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దానికి కారణం హిందూ కోడ్ బిల్. అంటే హిందూ మతంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టే బిల్లును అంబేద్కర్ తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును పాస్ కానివ్వలేదు. జన్సంఘ్కు చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అలాగే RSS హిందూ సాంప్రదాయవాద నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు దీన్ని. నెహ్రూ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై అంబేద్కర్కు చాలా భేదాభిప్రాయాలుండేవి. నెహ్రూ ప్రభుత్వాన్ని బలంగా వ్యతిరేకించేవారు. అలాగే కాశ్మీర్కు ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక దేశ భూభాగంలో ఉన్న ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించారు. 1952లో జరిగిన భారతదేశపు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసేవారు అంబేద్కర్. ముఖ్యంగా అట్టడుగు కులాల విషయంలో కాంగ్రెస్ వైఖరి బ్రిటిషర్ల కంటే దారుణమని చెప్పేవారు. అంతకంటే పాత నియంతృత్వం, అంతకంటే అణచివేత, అంతకంటే వివక్ష స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ ధర్మశాలగా మారింది. ఇక్కడ విలువలకు స్థానం లేదు, మూర్ఖులు దుష్టులతో నిండిపోయింది అని అంబేద్కర్ అన్నారు. అక్టోబర్ 1951, ఫిబ్రవరి 1952 మధ్య జరిగిన ఈ ఎన్నికలలో అంబేద్కర్ బొంబాయి నార్త్ సెంట్రల్ నుంచి పోటీ చేశారు. అశోక్ మెహతా నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చింది. ఇది ద్వంద్వ సభ్యత్వ నియోజకవర్గం. అంటే ఒక సాధారణ అభ్యర్థితో పాటు SC లేదా ST అభ్యర్థి ఒకే స్థానంలో పోటీ చేస్తారు. 1932లో అంబేద్కర్ సాధించిన కమ్యూనల్ అవార్డు కూడా ఇదే. తర్వాత గాంధీ వల్ల ఇది పోయింది. ఈ ఆచారం 1961 వరకు దేశంలో ప్రబలంగా ఉంది. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ నేత ఎస్ఏ డాంగే వంటి సీనియర్ నేత అంబేద్కర్కు పోటీగా నిలబడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ సదోబా కజ్రోల్కర్పై 15,000 ఓట్ల తేడాతో అంబేద్కర్ ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అంబేద్కర్ ఆరోపించారు. 5 జనవరి 1952 నాటి PTI నివేదిక ప్రకారం బొంబాయి ప్రజల అఖండమైన మద్దతును ఎంత దారుణంగా తప్పుదోవ పట్టించగలిగారనేది ఎన్నికల కమిషనర్ దర్యాప్తు చేయవలసిన వాస్తవమని అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్, అశోక్ మెహతా ఇద్దరూ కలిసి ప్రధాన ఎన్నికల
కమిషనర్కు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాన్ని రద్దు చేయాలని, అది చెల్లదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో 74,333 బ్యాలెట్ పేపర్లు తిరస్కరణకు గురయ్యాయి. అంటే ఆ ఓట్లను లెక్కించలేదు. అంబేద్కర్ ఓడిపోయింది 15,000 ఓట్లతో. ఈ ఓటమికి కమ్యూనిస్టులను సైతం అంబేద్కర్ విమర్శించారు. తన ఓటమి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఆయనను రాజ్యసభ సభ్యునిగా నియమించింది. కానీ అంబేద్కర్ ఆ పదవి తీసుకోవడానికి సుముఖత చూపించలేదు. కారణం, తన శత్రువులపై ఆధారపడటం ఇష్టం లేదు. ప్రజాబలంతో గెలిచి మాత్రమే లోక్సభలో తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించారు ఆయన. అందులో భాగంగా 1954లో మహారాష్ట్రలోని భండారా నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో రెండవసారి పోటీకి దిగారు. కాంగ్రెస్ మరోసారి ఆయనను ఓడించింది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి 8,500 ఓట్ల మెజారిటీ వచ్చింది. రాజ్యసభ ఇవ్వడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను మరోసారి ఓడించింది. అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. 1952, 1954 ఎన్నికల్లో అంబేద్కర్ ను కాంగ్రెస్ ఓడించిందన్న విషయం తెలుసుకున్నాం. అయితే అంతకు ముందు 1946లో జరిగిన మరొక ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు అప్పటి రాజ్యాంగ పరిషత్కు పశ్చిమ బెంగాల్లోని జసోర్ ఖుల్నా నియోజకవర్గం నుంచి 1946లో అంబేద్కర్ ఎన్నికయ్యారు. అయితే రాజ్యాంగ పరిషత్కు అంబేద్కర్ ఎన్నికను కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ఎవరూ కూడా ఇష్టపడలేదు. మరీ ముఖ్యంగా వల్లభాయ్ పటేల్, జీజీ ఖేర్, కిరణ్ శంకర్ రాయ్ బహిరంగంగానే తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు. నెహ్రూకి కూడా అసలు ఇష్టం లేదు. అయితే 1947లో దేశ విభజన సమయంలో అంబేద్కర్ గెలిచిన ఆ నియోజకవర్గాన్ని తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో కలిపేసింది కాంగ్రెస్. దాంతో ఆయన రాజ్యాంగ సభకు దూరమయ్యారు. రాజ్యాంగ పరిషత్లో అణగారిన వర్గాలకు సరైన భాగస్వామ్యం లేకపోవటంపై బ్రిటన్ ప్రధానిని కలిశారు అంబేద్కర్. తాను లేకపోతే షెడ్యూల్డ్ కులాలు సహా మిగిలిన వెనుకబడిన సమాజాన్ని కాంగ్రెస్ నిలువెల్లా ముంచుతుందని చెప్పి ఆయన ఆవేదనను బ్రిటన్ ప్రధానితో చెప్పారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూకి గట్టిగా చెప్పారు బ్రిటన్ ప్రధాని. దీంతో రాజ్యాంగ సభలోకి అంబేద్కర్ను తీసుకోక వాళ్ళకి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్, బీజీ ఖేర్ వంటి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లోకి తిరిగి ప్రవేశించడాన్ని సమర్థించారు. ప్రారంభంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా డాక్టర్ అంబేద్కర్కు ఉన్న అపార అనుభవం కారణంగా గాంధీ, నెహ్రూలు తర్వాత అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ ఎంఆర్ జైకర్ బొంబాయి నియోజకవర్గం నుంచి రాజీనామా చేయడంతో అంబేద్కర్కు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి రాజ్యాంగ సభకు వచ్చారు. తన సొంత ప్రాంతం బొంబాయిలో దళితులను కాంగ్రెస్ వశపరుచుకోవడంతో అంబేద్కర్కు ఏమాత్రం సంబంధం లేని బెంగాల్ వరకు వెళ్లవలసి వచ్చింది. 1940 సమయంలో షెడ్యూల్డ్ కులాల హక్కులు, ప్రాతినిధ్యంపై అంబేద్కర్కు కాంగ్రెస్కు మధ్య చాలా వివాదాలు జరిగాయి. కాంగ్రెస్ విధానాలను అంబేద్కర్ తీవ్రంగా విమర్శించేవారు. ఈ నిరసనను కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. అంబేద్కర్ సహా ఆయన మద్దతుదారులను, అభ్యర్థులను ఓడించే బలమైన దళిత అభ్యర్థులను ఎంపిక చేయాలని సర్దార్ పటేల్ ను బొంబాయికి పంపారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ రాజ్యాంగ సభకు వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ తన కాంగ్రెస్ సహచరులతో కలిసి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. రాజ్యాంగాన్ని రూపొందించే పనిని చాలా చక్కగా, హేతుబద్ధంగా చేశారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానమైన, న్యాయమైన రాజ్యాంగాన్ని తయారు చేయడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పేసి అంబేద్కర్ చెప్పడమే కాదు, నిరూపించారు కూడా. అంబేద్కర్ దృక్పథం చూసి కాంగ్రెస్ నాయకులకు దిగ్భ్రాంతి కలిగింది. చాలా మంది కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ పట్ల ప్రభావితమయ్యారు. ఆయనతో మొతకగా వ్యవహరించడం ప్రారంభించారు. విమర్శకులు కూడా ఆయన శైలిని, పనితీరును మెచ్చుకోవడం ప్రారంభించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత చరమాంకం వరకు ఈ దేశంలోని బహుజన సమాజం గురించి తపనపడ్డారు. ఏ సందర్భంలోనూ తన పోరాటాన్ని వదులుకోలేదు. తన సమాజం కోసం శత్రువుతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. అలా అని ఎప్పుడు వారికి లొంగిపోలేదు. తన ఆశయాలకు భంగం కలుగుతుందనుకుంటే ఎవరితోనైనా సరే క్షణంలో విభేదించేవారు. అందుకే అంబేద్కర్ను తన దారికి తెచ్చుకుందామని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. దేశంలోని 90% బహుజన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా హక్కులు కల్పించిన ఆయన ఆధ్యాత్మికంగా కూడా నూతన మార్గాన్ని చూపించాలనుకున్నారు. అందుకే బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధం తీసుకున్న 6 నెలలకే ఆయన మరణించారు. మరింత కాలం బ్రతికుంటే వెనుకబడిన కులాల్లోని కోట్లాది మంది నేడు బౌద్ధులుగా మారిపోయేవారు. ఇంతటి గొప్ప వ్యక్తి కాబట్టే ఒక్క మన దేశానికే కాదు, ప్రపంచ మానవాళికి మహనీయుడయ్యారు బాబాసాహెబ్ అంబేద్కర్.